హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ చికెన్ నీట్గా కడిగి పక్కకు పెట్టేసుకొని అందులో మనకు ఒక చెంచాడంత అల్లము, అర చెంచా పసుపు, దానికి తగినంత కారం, తగినంత ఉప్పు, కొంచెం ధనియా పౌడరు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని రెండు మూడు చెంచాలు ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక 2 బగారాకులు, దాల్చిన చెక్క, మసాలా దినుసులు అవి వేసుకొని కలుపుకోవాలి. వేగాక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయించుకోవాలి. వేగాక 4 ఉల్లిగడ్డలు గ్రేవీ కోసం నేను చిన్నగా తరిగి వేసాను, కొంచెం గ్రేవీ చిక్కగా రావడానికి. అవి సిమ్లో పెట్టి గోలియాలండి, బాగా గోలాలి. వేగాక కొంచెం అలా చికెన్ పీస్లో అవి మనం అల్లం కొంచెం వేసినాం కదా, ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం అల్లం వేసి కలుపుకున్నాక కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత కలిపిన చికెన్ ఉంటుంది కదా, అది తీసి ఇందులో వేసి మంచిగా బాగా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. మంచిగా కలిసిన తర్వాత కొంచెం అన్నీ కలిసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని దాని మీద బరువు ఆవిరి అనేది బయటికి పోకుంటే, ఏదన్నా బరువు మనం దాని మీద పెట్టేసుకుంటే ఆవిరి అనేది బయటికి పోకుండా అందులోనే ఉడికి మంచి ఫ్లేవర్గా మంచిగా వస్తుందండి. చూడండి ఒకసారి నేను కలిపిన అది కొంచెం దగ్గరికి రావాలండి. దగ్గరికి వచ్చి అందులో ఉన్నది ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. వచ్చాక దానికి తగినంత వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం నాకు సూప్ లెక్క కావాలని కొన్ని వాటర్ పోసానండి. అంతలోపు మనం కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అనేటివి కట్ చేసుకొని వేయించి పక్కకు పెట్టుకోవాలి. అది అందులో కొంచెం టేస్ట్ కోసం కొంచెం పెరుగు యాడ్ చేశానండి. ఒక 2-3 చెంచాల పెరుగు వేసి కలిపాను. అది కలిపాక ఈ డ్రై ఫ్రూట్స్ అందులో వేసి కలిపాను. అంతలోపు మనం కొత్తిమీర నీట్గా కడిగి దానికి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కదా, దాన్ని నీట్గా కడిగి దానిపైన కట్ చేసి వేసుకుంటున్నామండి. అందులో కొంచెం మసాలా అప్పుడు తగ్గించేసినాం కదా, ఇప్పుడు కొంచెం ధనియా పౌడరు, గరం మసాలా 2 కలిపి ఒక 1/2 స్పూన్ వేసామండి. కొత్తిమీర వేసి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. కొంచెం మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ ఉడికిన తర్వాత మనం తీసి చూడాలి. చూస్తే పీస్ అనేది ఉడికిందా లేదా చూసుకోవాలండి. చూసిన తర్వాత చూడండి ఎట్లా ఉన్నదో. టేస్ట్ బాగా వచ్చిందండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.